శ్రీ గురుభ్యో నమ. ఈ యోగా అందరి యోగా మనందరి కోసం, ఆరోగ్యవంతులకు మాత్రమే, ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళకి మాత్రమే. ప్రతిరోజు మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదండి, సూక్ష్మ వ్యాయామాలు ప్రతిరోజు కనుక చేస్తే ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా ఉంటుంది. సూక్ష్మ వ్యాయామాలు మాత్రం చేయగలిగినా చాలు కనీసం. సో ఈరోజు మనం సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. మనం చెప్పుకున్నాం కదండి, మొట్టమొదటి సూక్ష్మ వ్యాయామం మనకి రెండు చేతులు పైకెత్తి తాడాసనం అనుకున్నాం కదా. ఇలా రెండు చేతులు పైకెత్తి, ఇలా మడత పెట్టి ఇలా పైకి, రెండు చేతులు ఇలా పైకి చేసి పాదాలను కూడా మనం పైకి నిలబడతాం. చూడండి, ఇది పాదాలు ఇలా. సో ఇది ఇలా చేయాలన్నమాట. దీన్ని సూక్ష్మ మనం ఉండగలిగినంతసేపు ఉండొచ్చు. అంటే కనీసం ఒక 10 నెంబర్ లెక్క పెట్టేదాకా ఈ స్థితిలో ఉందాం. దీన్ని యాక్చువల్లీ తాడాసనం అంటాము. తాడాసనం, కానీ దీన్ని చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బద్ధకం పోతుంది, మనిషి పొడవు పెరుగుతారు, నడునొప్పి ఉంటే నడునొప్పి తగ్గుతుంది. ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా ప్రతిరోజు పొద్దున్నే 5 నిమిషాలు కనీసం మనము సూక్ష్మ వ్యాయామాలు చేయాలన్నమాట. సో 10 నెంబర్లు కనీసం అయిపోయాక మెల్లిగా పాదాల కిందకి దించుతాము. పాదాల కిందకి దించి ఇప్పుడు మెల్లిగా చేతుల్ని ఇలా కిందకి తీసుకొచ్చి నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తాం. ఇదండి మొదటి సూక్ష్మ వ్యాయామం. రెండో సూక్ష్మ వ్యాయామము మనం చేయవలసింది తల మెడ నొప్పులు రాకుండా ఉండాలంటే మనందరం సెల్ వాడుతున్నాము. సెల్ చాలామంది ఇలా పెట్టుకు చూస్తున్నారు, కొందరు ఇలా పెట్టుకు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మెడ నొప్పులు అవి రాకుండా ఉండాలంటే చేయాల్సిన సూక్ష్మ వ్యాయామం. ఇందులో రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క మెథడ్, ఒక్కొక్క పద్ధతి కనీసం 10 అంకెలు లెక్క పెట్టుకునే దాకా చేయాలి. చూడండి, మొట్టమొదటి పద్ధతి మెడ నొప్పి తగ్గడానికి, మెడ నొప్పి రాకుండా ఉండడానికి చేయవలసిన మొట్టమొదటి సూక్ష్మ వ్యాయామం, మైక్రో ఎక్సర్సైజ్ ఏంటంటే ఊపిరి పీల్చుకుంటాము. మధ్యలో ఇలా నిలబెట్టి మెల్లిగా ఊపిరి విదులుతూ మెడ ముందుకు ఉంచుతాం, ఇలా చెస్ట్ వైపు. ఊపిరి పీలుస్తూ మెడ మధ్యలో పైకి తీసుకెళ్తాం. ఊపిరి విదులుతూ మెడ వెనక్కి. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ ముందుకు. సూక్ష్మ వ్యాయామాలు చాలా మెల్లిగా చేయాలి. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి అలా కొద్ది క్షణాలు ఉంచుతాము. మళ్ళీ ఊపిరి విదులుతూ నెమ్మదిగా, చాలా నెమ్మదిగా వెనక. మెల్లిగా ఊపిరి పీలుస్తూ, ముక్కుతోటే పీల్చాలండి, నోటితోటి కాదు. ఊపిరి మెడని మధ్యలోకి తీసుకువస్తాం. ఊపిరి విదులుతూ కిందకి ఇలాగా చేయాలి. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ వెనకకు. వన్, ఇప్పటికీ ఒకటైనట్లే. 5 ఆల్రెడీ చేస్తాం కాబట్టి ఇంకొక 4 అనమాట.
నెమ్మదిగానే చేయాలి. ఊపిరి నెమ్మదిగా పీల్చుకోవాలి, చాలా చాలా నెమ్మదిగా విదలాలి. వీటిని సూక్ష్మ వ్యాయామాలు అంటారు. అంటే మన శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థకి ఈ వ్యాయామం చేయడం ద్వారా మనము నాడుల్ని మన ప్రతిరోజు పనికి ప్రేరేపితం చేసుకుంటాం అన్నమాట. అవి యాక్టివ్గా పనిచేయడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. 9 అయ్యాయి. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ వెనకకు, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి. ఇప్పుడు ఇంకొక నెంబర్ 2 మెడ ఎక్సర్సైజ్, మెడకు సంబంధించిన వ్యాయామం. ఊపిరి పీలుస్తూ మధ్యలో ఉంటాము, ఊపిరి విదులుతూ కుడి వైపు పెడతాం, కుడి భుజం వైపు మెడను తీసుకుంటాం. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి మెడను నిలబెడతాం, ఊపిరి విదులుతూ ఎడమ వైపు భుజం మీదకి మెడ తీసుకుంటాం. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ కుడి వైపు, ఊపిరి పీలుస్తూ మధ్యలో, ఊపిరి విదులుతూ ఎడమ వైపు, ఊపిరి పీలుస్తూ మధ్యలో, ఊపిరి విదులుతూ కుడివైపు. మెల్లిగా ఊపిరి పీల్చుకొని మెడను మధ్యకి తీసుకువెళ్ళాము. మెల్లిగా ఊపిరి విదులుతూ, చాలా మెల్లిగా ఊపిరి విదులుతూ, చేతులు తొడలకి నిటారుగా ఆనుకుని ఉంటాయండి. ఊపిరి విదులుతూ కుడివైపు, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ ఎడం వైపు. అంతే. ఎనిమిది. తొమ్మిది. 10. ఇవి మెడకు చెందిన రెండో ఎక్సర్సైజ్, రెండో వ్యాయామం. మూడోది, ఇప్పుడు ఊపిరి పీలుస్తూ మధ్యలో ఉంటాము, ఊపిరి విదులుతూ మెడని కుడి వైపు తిప్పుతున్నాడు, కుడి చేతి వైపు, కుడి భుజంలో. ఊపిరి విదులుతూ మధ్యలోకి, ఊపిరి పీలుస్తూ మెడని ఎడం వైపు తిప్పుతున్నాడు. ఊపిరి విదులుతూ మధ్యలో. ఒకటైంది. ఊపిరి పీలుస్తూ కుడివైపు, ఊపిరి విదులుతూ ఎడం వైపు, మధ్యలోకి. ఊపిరి పీలుస్తూ ఎడమవైపు, ఊపిరి విదులుతూ మధ్యలోకి, ఊపిరి పీలుస్తూ కుడివైపు, ఊపిరి విదులుతూ మధ్యలోకి. కనీసం 10 సార్లు చేయాలి, 10 times. ఎనిమిది. ఇలాగా 10 సార్లు చేయాలి.
10 సార్లు చేశాక ఇప్పుడు మెడకి సంబంధించి ఇంకొక మంచి వ్యాయామం. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఊపిరి పీల్చుతూ ఇలా మెడ పక్కకు వాలిపోతుంది. ఇలా వాలకుండా మనం ఏం చేస్తామంటే ఈ కుడి చేతితోటి మెడని వాలిపోకుండా తోస్తూ ఉంటాం అన్నమాట. మెడేమో వాలిపోవడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, ఇలా ఉంది కదా, ఇలా కుడి చేయేమో ఇలా ఇటువైపు తోస్తూ ఉంటుంది మెడని. మెడ ఏం చేస్తుంది, ఈ భాగం తల భాగం ఇలా ఇటువైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇక్కడ ఈ భాగంలో, మెడ భాగంలో మనం టెన్షన్ క్రియేట్ చేస్తాం. అలాగా 10 times. ఇవి నేను మెడనొప్పి లేని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా మెడనొప్పి ఉంటే డాక్టర్ గారి సలహా మేరకి మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు ఎడం చేతి వైపు ఇది చేయి సపోర్ట్ లేకపోతే మెడ ఎడమకి పడిపోతుంది. అలా పడిపోకుండా ఈ ఎడం చేయి తలని ఇటువైపు తోస్తుంది అనమాట. తల మెడ ఏం చేస్తున్నాయి, ఇలా పడిపోవడానికి ట్రై చేస్తున్నాయి. ఎడం చేయి ఇటువైపు తోస్తుంది. అలా 10 సార్లు స్ట్రెస్ ఇస్తున్నాం. అది ఇప్పుడు ఇదే పని మనం మెడని వెనక్కు ఎక్కువ కూడా చేయాలి. ఇప్పుడు ఇలా 2 చేతులు ఇలా పెట్టుకుని ఇలా తల వెనకాల భాగంలో పెట్టుకుని, ఇప్పుడు ఈ చేతులు లేవనుకోండి, ఊపిరి పీల్చుకుని ఇలా వెనక్కి తోసేస్తుంది, మెడ పడిపోతుంది అన్నమాట. మెడ తల ఇలా వెనక్కి పడిపోతుంది. అలా పడిపోకుండా ఉండడానికి మనం ఈ చేతులతోటి, ఇప్పుడు అలా కాకుండా మెడ ఏమీ వెనక్కి తోయట్లేదు అనుకోండి, ఈ చేతులు ఇలా ముందుకు తోస్తున్నాయి అన్నమాట. ఇది ఇలా ముందుకు వచ్చేస్తుంది. అలా ముందుకి రాకుండా వెనక్కి రాకుండా చేతుల్ని ముందు వైపుకి, మెడని ఎడం వైపుకి, అదే తలని వెనక వైపుకి తోస్తున్నాం. చూడండి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే ముందు వైపు కూడా చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ చేతులతోటి ముందు వైపున ఆపుతున్నాను, తల పడిపోకుండా. అలాగే ఈ చేతులు ఏం చేస్తున్నాయి, మెడని వెనక్కి తోసేద్దామని ప్రయత్నం చేస్తాయి. అలా కాకుండా బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట ఒకదానికొకటి. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి ఇంకా ఒక ముఖ్యమైన మెడ ఎక్సర్సైజ్ ఉంది. ఇది చూడండి, ఊపిరి పీల్చాను, ఊపిరి వదులుతూ గడ్డ మీద పెట్టాను. ఇప్పుడు మెడని ఇలా ముందు వైపు మాత్రమే, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి. 1, 3, 5, 7, 8, 9, 10. ఇప్పుడు ఇదే మెడ ఎక్సర్సైజ్ని వెనక వైపు, ఇక్కడ దీన్ని తలని వెనక వైపు ఆనిస్తాను, ఆంచి చేస్తాను. చూడండి, చూడండి, ఇలా 3, 4, 5,
ఆరు, ఏడు, చూసారా? ఇవి మెడ తాలూకా వ్యాయామాలు, మెడ ఎక్సర్సైజెస్ ఇలా చేస్తూ ఉంటాం. ఇప్పుడు కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్. నెక్స్ట్ మూడవ సూక్ష్మ వ్యాయామం కళ్ళకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామం. అంటే ఎలా చేయాలి? సరే, కళ్ళు మూసి తెరవడం అంతే. ఇది కంటికి ఎక్సర్సైజ్ అనమాట. చూడండి, ఇలా కళ్ళు బ్లింక్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. కళ్ళు అలా మూసి తెచ్చి కనీసం 10 సార్లు. చేయండి, కళ్ళు మూసుకో. ఇప్పుడు 2 అరచేతుల్ని బాగా పాముకుని ఈ మూసి ఉన్న కాళ్ళ మీద పెట్టుకుంటాను. ఇలా ఇది మొదటి సూక్ష్మయామం. రెండోది ఇలా బటన్ వేలి, కుడి చేయి బటన్ వేలి ముందు పెట్టి కుడి చేయి యొక్క బొటకన వేలు యొక్క గోర్ని మాత్రమే చూస్తూ గోర్ని గుండ్రంగా తిప్పుతూ దాన్ని కూడా ఇలా ఇలా 10 సార్లు చేయాలండి. అలాగే ఇదే థమ్ని రెండో వైపు 10 సార్లు అటు అయిపోయాక ఇటువైపు కూడా చేయాలి. ఇలా చెప్పాను కదా, 10 సార్లు కుడివైపు, 10 సార్లు ఎడమవైపు చేస్తాము. సో మనం చేస్తుంది ఏంటంటే ఆ బొటకన వేలు యొక్క గోరు చివర భాగం మీద కళ్ళుంచి చెయ్యి ఎటు పెడితే ఆ గోరుని మాత్రమే చూస్తూ ఉంటాం. 10 సార్లు ఇటు 10 అటు 10 చేయడం అయిపోయి కళ్ళు మూసుకుని 2 అరచేతుల్ని శుభ్రంగా పాముకుని ఇలాగా మెల్లిగా మూసున్న కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన కళ్ళ వ్యాయామం, కంటిని పైకి చూస్తాము, గుండ్రంగా తిప్పుతాము, కళ్ళని గుండ్రంగా తిప్పుతాం. 10 సార్లు 10 సార్లు కుడివైపు నుంచి, 10 సార్లు ఎడమవైపు నుంచి. కళ్ళు మూసుకోవాలి. మళ్ళీ పామింగ్ అంటే ఇలా అరచేతులను రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ ఇదే ఎడం వైపు నుంచి పైకి చూస్తాము, ఎడం వైపు తిప్పుతాం, కళ్ళు కిందకి, కుడివైపు పైకి, మళ్ళీ ఎడం వైపు కిందకి, కుడివైపు పైకి, అలాగే 10 సార్లు. ఇలా 10 సార్లు చేశాక కళ్ళు మూసుకుంటాం. ఇంకొక ముఖ్యమైన కంటి ఎక్సర్సైజ్ ఉంది. దూరంగా గోడ మీద ఒక 4-5 అడుగుల దూరంలో మీ కంటి ఎత్తు అంటే ఈ కన్ను ఎత్తులో గోడ మీద చిన్న
ఒక ఒక బిందువుని తీసుకుంటాం. ఆ బిందువుని కళ్ళు రెప్పలు ఆర్పకుండా అది కన్నీరు వచ్చేదాకా చూస్తూ ఉండాలన్నమాట. అంటే కన్నీరు ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండొచ్చు ముక్కు ద్వారా. దీన్ని త్రాటక క్రియ అంటాం, త్రాటకం అంటాం. ఈ త్రాటకం చేయడం వల్ల మనకి ఏకాగ్రత బాగా కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది. కాన్సన్ట్రేషన్ కావాలంటే త్రాటకం చేయాలి. చూడండి, ఇలా మన కంటి ఎదురుగుండా ఇలా నుంచునైనా చేయొచ్చు, కూర్చునైనా చేయొచ్చు. అలా చూస్తూ ఉండడమే, కళ్ళు ఆర్పకూడదు. అలా కళ్ళు పెద్దలు చేసుకుని కళ్ళ మాట నీరు వచ్చేదాకా చూస్తూ ఉండడం. మ్యాక్సిమం 15 నిమిషాలు చేయగలిగితే ఈ త్రాటక క్రియ చేస్తే 15 నిమిషాల లోపల కళ్ళమాట నీళ్లు వచ్చేసాయి అనుకోండి, మెల్లిగా కళ్ళు మూసేసుకోండి. ఎప్పుడు కళ్ళమాట నీళ్లు ధారగా వచ్చేయాలన్నమాట. కళ్ళు మండినా సరే కళ్ళు మూయకూడదు. అదే యోగాలో హఠయోగా. హఠం అంటే మొండికి చేయడం అన్నమాట. కొంచెం పట్టుదల పట్టాలి. అమ్మో అని చెప్పి విదిలేయకూడదు అనమాట. దీన్ని కూడా అదే అనుకోలే హఠయోగాన్ని కూడా ఒక మనకి తెలుసు కదా, హఠయోగా అంటారు చూడండి. హఠం చేయడం అంటే మొండి చేయడం. అంత తొందరగా శరీరానికి కష్టాలకి బాధలకి మనం లొంగిపోకూడదు అనమాట. సో కొంచెం మొండి పట్టి సాధన చేయాలన్నమాట. ఆ సాధన చేయడమే హఠం అన్నమాట. హఠ యోగా. సో ఆ కళ్ళు మూయకుండానే అలా దృష్టి ఏకాగ్రంగా దాని మీద పెడతాం అన్నమాట. ఈ త్రాటక క్రియ చేయడం వల్ల మనకి తర్వాత మెడిటేషన్ అంటే ధ్యానం చేయడం కూడా చాలా సులభంగా అలవాటు అవుతుంది అన్నమాట. సో తప్పకుండా ప్రతిరోజు ఇది 15 నిమిషాలు చేయలేదనుకోండి, 15 సెకండ్లు చేయండి. మీకు టైం ఉన్నప్పుడు ప్రయత్నం చేయండి 15 నిమిషాలు చేయడానికి. అంతే తప్ప ప్రతిరోజు సాధన చేయవలసిన మెడ మరియు కంటి వ్యాయామం ఇవి ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకి, ఏ వృత్తి వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. విద్యార్థులకి, కంప్యూటర్లు అవి ఎక్కువ ఆపరేట్ చేస్తారు కదా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి, అందరికీ ఇప్పుడు కంప్యూటర్ మొబైల్ ఫోన్ వాడని వాళ్ళు ఎవరు, అందరికీ కూడా ఈ వ్యాయామాలు చేస్తే